నెంబర్ 28 రెండవ భాగము. సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీ నగరానికి దూరంగా షాడో నివసించే బంగ్లా ముందు వైట్ అంబాసిడర్ని ఆపాడు డ్రైవర్ చంద్ర. ఫోర్టికోకి 25 అడుగుల దూరంలో ఒక చెట్టు క్రింద కూర్చొని మట్టిలో ఆడుకుంటున్నాడు మాస్టర్ షాడో. చంద్రను చూడగానే చేతులు ఊపి తన ప్రత్యేకమైన భాషలో పలుకరించాడు. తను అక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు చంద్ర. హలో చిన్న గురువు గారు, బాగున్నారా అంటూ అతని దగ్గరికి పోయి చేతులు జాచాడు. 1000 క్యాండిల్స్ బల్బులు 2 ఒక్కసారిగా వెలిగినట్లు కాంతివంతమైన ముఖంతో ఎగిరి దూకాడు మాస్టర్ షాడో అతని చేతుల్లోకి. తను ధరించిన తెల్లని యూనిఫామ్ మట్టి మరకలతో అసహ్యంగా తయారై పోతున్నదని తెలిసి కూడా లక్ష్య పెట్టలేదు చంద్ర. మాస్టర్ షాడోని భుజాల మీద కూర్చోబెట్టుకొని బంగ్లా చుట్టూరా ఉన్న తోటలో పరుగులు తీశాడు 10 నిమిషాల సేపు. అంబాసిడర్లో కూర్చోబెట్టి మెయిన్ రోడ్డు మీదకి తీసుకుపోబోతుండగా పోర్టికోలోకి వచ్చి అతన్ని హెచ్చరించింది బిందు. వచ్చిన పని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్లు కాలక్షేపం చేస్తే ఒక్క దెబ్బకు ఊడిపోతుంది నీ ఉద్యోగం. నోటికి వచ్చిన తిట్లు అన్నిటినీ తిట్టేస్తూ ఉంటాడు మీ బాస్. పూనకం వచ్చినట్లు చిందులు తొక్కటానికి సిద్ధపడుతూ ఉంటాడు అంటూ మాస్టర్ షాడోని తీసుకున్నది బిందు. రాజు సార్ని తీసుకొని వెంటనే హోమ్ మినిస్టర్ గారి బంగ్లా దగ్గరికి రమ్మనమని చెప్పారమ్మా. అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయాలు ఏవో ఉన్నాయట. మట్టి మరకలతో సర్వనాశనం అయిపోయిన యూనిఫామ్ను చేతులతో శుభ్రం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ చెప్పాడు చంద్ర. రాజు సార్ ఇంట్లో లేడు. ఇంకో 4-5 రోజుల దాకా ఎవరికి కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పింది బిందు. వేపాకులు నమిలినట్లు వెగటుగా ముఖం పెట్టి అంబాసిడర్ని వెనక్కి తిప్పాడు చంద్ర. ఖచ్చితంగా 45 నిమిషాల తర్వాత హోమ్ మినిస్టర్ గారి ఫోర్టికో ముందు ఆపాడు. ఇంట్లో లేడు ఆ బిగ్ అగ్లీ మంకీ. బట్టి చేతులతో తిరిగి వచ్చావు నువ్వు, అంతేనా? పోర్టికో దగ్గరే సిగార్ని వెలిగించుకుంటూ నిలబడి ఉన్న కులకర్ణి గారు వెంటనే అన్నారు. బిక్క ముఖంతో తల ఊపుతూ స్టీరింగ్ని వదిలి క్రిందికి దిగాడు చంద్ర. బిందు తనకు చెప్పిన మాటల్ని ఆయనకు వినిపించబోతూ లోపల నుంచి హోమ్ మినిస్టర్ గారి పర్సనల్ సెక్రటరీ బయటికి రావటంతో ఆగిపోయాడు. ఏమిటి ఈ అవతారం? నువ్వు ఎవరివి? డ్రైవర్వా? మట్టి పని చేసుకునే కూలీ మనిషివా? ప్రక్కనే కులకర్ణి గారు నిలబడి ఉన్నారన్న మాటను మర్చిపోయినట్లు విసురుగా ప్రశ్నించింది ఆ పర్సనల్ సెక్రటరీ. కనుబొమ్మలు ముడివేసి క్రూరంగా చూస్తూ మాటకు మాట సమాధానం ఇవ్వబోయి మరోసారి ఆగిపోయాడు చంద్ర. సెక్రటరీ వెనుకగా హోమ్ మినిస్టర్ గారు బయటికి రావటమే అందుకు కారణం. వాట్ హ్యాపెండ్ కులకర్ణి? రాజు ఇంటి దగ్గర లేడా? పోర్టికోలోకి వస్తూనే కులకర్ణి వైపు చూస్తూ అన్నారు ఆయన. అత్యంత మేధాశక్తి సంపన్నుడని మీరు ఎంతగానో ముచ్చటపడే ఆ రాజు ఇంటి దగ్గరే కాదు, అసలు ఈ దేశంలోనే లేడు. ఈరోజు ఉదయం పాకిస్తానీ రాజధాని నగరంలో చెలరేగిన గందరగోళానికి కారకుడు అతనే. కులకర్ణి గారు సమాధానం చెప్పటానికి పెదవులు విప్పకముందే తను కల్పించుకుంటూ విసురుగా అన్నది హోమ్ మినిస్టర్ గారి సెక్రటరీ. ఈరోజు మధ్యాహ్నం పాకిస్తాన్ రేడియోలో ఆ వార్త విన్న క్షణం నుంచి మన మంకీ పాకిస్తాన్లో అడుగుపెట్టినట్లు కూడా అనిపిస్తుంది. 2 రోజుల్లో ఆ దేశానికి మనకు కొన్ని కాన్ఫరెన్సులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సమయంలో అక్కడి గొడవలకు మనమే కారకులమని తెలిస్తే పరిస్థితులు చాలా అసహ్యకరంగా మారతాయి. కాల్ హిమ్ బ్యాక్ కులకర్ణి, కాల్ హిమ్ ఇమిడియట్లీ. కనులు చిట్లించి చూస్తూ కులకర్ణి గారితో అన్నారు హోమ్ మినిస్టర్. చేతిలో ఉన్న సిగార్ని నేలకేసి కొట్టి బూటుకాలితో నలిపి వేయాలన్నంత కోపం వచ్చింది కులకర్ణి గారికి. అయినా తొందరపడలేదు ఆయన. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో గందరగోళం సృష్టించినది మన మనిషే అని మీరు ఏ ఆధారంతో చెప్పగలుగుతున్నారు? పండ్ల బిగువున ఆ కోపాన్ని అదుముకుంటూ అడిగారు కులకర్ణి. పాకిస్తాన్ పోలీసులు తమ ప్రజలందరికీ చెబుతున్న పోలికలు మీ ఏజెంట్ ఆకారంతో సరిపోతున్నాయి. అర్జెంటుగా మాట్లాడాల్సిన పని ఉన్నదని కబురు చేసినా అతను రాకపోవటం కూడా ఆ విషయాన్ని ధృవపరుస్తున్నది. మినిస్టర్ గారి కంటే ముందుగా తను కల్పించుకుంటూ అన్నది ఆయన సెక్రటరీ. హోమ్ మినిస్టర్ గారితో తనకున్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తనను తాను కంట్రోల్ చేసుకున్నారు కులకర్ణి. ఆల్ రైట్ సార్ అని తన సాధ్యమైన తెలివితేటలు కలిగి ఉండి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో అప్పజెప్పిన పనిని పూర్తి చేసుకువచ్చే మా ఏజెంట్స్ని గురించి సామాన్యమైన సెక్రటరీలు కామెంట్ చేసే పరిస్థితుల్ని మా చేతులారా మేమే తెచ్చుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను.
ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవకు నా ఏజెంటే కారకుడు అయితే తప్పకుండా వెనక్కి పిలిపిస్తాను అతన్ని. మీరు నిశ్చింతగా ఉండండి, మీ కాన్ఫరెన్స్లకు ఎటువంటి ఇబ్బంది కలగదు అంటూ స్టిప్గా శాల్యూట్ చేసి అంబాసిడర్లో కూర్చున్నారు కులకర్ణి. ఆయన నోటి వెంట అటువంటి మాటలు వెలువడతాయని ఊహించకపోవటం వల్ల కాస్తంత కంగు తిన్నారు హోమ్ మినిస్టర్ గారు. 1 minute కులకర్ణి, జస్ట్ వెయిట్ ఫర్ ఓన్లీ 1 minute అంటూ ముందుకు అడుగు వేయబోయారు. ప్రెస్ ది యాక్సిలేటర్ చంద్ర, లెటస్ గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. పెదవుల కదలిక బయటికి కనిపించకుండా చంద్రను హెచ్చరించారు కులకర్ణి. ఆయన స్వయంగా అలా చెప్పిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేసే అలవాటు చంద్రకు లేదు. చకచక గేర్స్ మార్చి ర్యాకెట్ మాదిరి దూకించాడు అతను అంబాసిడర్ని. అరక్షణంలో బంగ్లా ఆవరణను అధిగమించి మెయిన్ రోడ్ మీదకి తీసుకుపోయాడు. తలనొప్పి చాలా తీవ్రంగా ఉన్నది. ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా ఒక టీ తాగాలని అనిపిస్తుంది. 10 నిమిషాల తర్వాత ఉన్నట్లుండి అనౌన్స్ చేశారు కులకర్ణి. ఆయన దగ్గర డ్రైవర్గా చేరిన తర్వాత ఏనాడు అటువంటి మాటలు ఆయన నోటి వెంట విని ఉండకపోవటంతో ఆశ్చర్యపడి అంబాసిడర్ని స్లో చేశాడు చంద్ర. 100 అడుగుల దూరంలో అగుపించిన ఒక సందులోకి మరలించి 20 నిమిషాల తర్వాత చిన్న పూరే గుడిసె ముందు ఆపాడు. పొట్ట నింపుకోవటం కోసం మోసాలు చేయటం దగ్గర నుంచి కష్టించి కూలి పనులు చేసుకునే వరకు రకరకాల వృత్తుల్ని చేపట్టిన వ్యక్తులు అనేక మంది కూర్చొని ఉన్నారు ఆ పాక దగ్గర. విశ్రాంతి అవసరమని అంటున్నారు మా బాస్. 1 నుంచి 5 లెక్కబెట్టేలోగా మాయం అయిపోవాలి మీరందరూ. మీరు తాగిన టీలకి మేమే ఇచ్చేస్తాం డబ్బుల్ని, వెళ్ళిపోండి వెంటనే. అంబాసిడర్ డోర్ను తెరుస్తూ కరుకుగా హెచ్చరించాడు చంద్ర. రెండోసారి అటువంటి మాటల్ని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అక్కడి వారికి. చేతుల్లో ఉన్న చిన్న చిన్న మట్టి ముంతల్ని అర్జెంటుగా ఖాళీ చేసి తల ఒక ప్రక్కకు వెళ్ళిపోయారు. కులకర్ణి గారు అంబాసిడర్లో నుంచి దిగి పాక మధ్యలో ఉన్న ఒక పడక కుర్చీలో విశ్రాంతిగా నడుము వాల్చే సమయానికి నిర్మానుష్యమైపోయింది ఆ ప్రదేశము. లకడీవాలా అని మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఈ హోటల్ తెరిచాడు. మన ఢిల్లీ నగరంలో మంచి ఛాయ్ దొరికే ప్రదేశాల్లో ఇది 2వది అంటూ పాక వెనుక భాగంలోకి పోయాడు చంద్ర. 2 నిమిషాల తర్వాత చక్కటి మట్టి ముంత నిండా సెగలు వెలువరుస్తున్న ఛాయ్ని తెచ్చి కులకర్ణి గారి ముందు పెట్టాడు లకడీవాలా. 2 గుక్కలు పుచ్చుకునేసరికి చేత్తో తీసివేసినట్లు మాయమైపోయింది కులకర్ణి గారి శిరోవేదన. 5 స్టార్ హోటల్లో పనిచేయాల్సిన వారందరూ ఇలా సందు గొంతుల్లో కాలక్షేపం చేయవలసి రావటం నిజంగా దురదృష్టం. ఛాయ్ చాలా బాగున్నది చంద్ర అంటూ మరో టీకి ఆర్డర్ ఇచ్చారు కులకర్ణి. తను కూడా 2 టీలు తాగి అక్కడి నుంచి అవతలికి తరిమేసిన వారి బిల్లుల్ని కూడా తానే చెల్లించాడు చంద్ర. ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియాలి. అందుకు మార్గం ఏమిటి? కోటు జేబులో నుంచి ఫ్రెష్ సిగార్ని బయటికి తీస్తూ అతన్ని అడిగారు కులకర్ణి. పూరిపాక వెనుక గుమ్మం దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉన్న లకడీవాలాను అవతలికి వెళ్ళిపోమ్మని సూచిస్తూ అంబాసిడర్ ఫ్రంట్ సీట్లో ఉన్న సెల్యులర్ ఫోన్ను తీసుకువచ్చాడు చంద్ర. కులకర్ణి గారు చూస్తూ ఉండగానే అస్సాం రాష్ట్రంలోని కోస్గిల్ సిటీకి కాల్ బుక్ చేశాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో రకాల వ్యాపారాలను చేస్తూ ఉండే షాడో స్నేహితుడు గంగారాం నివసిస్తూ ఉండే పట్టణం. 2 క్షణాల్లో స్వయంగా కాల్ను రిసీవ్ చేసుకున్నాడు గంగారాం. మా రామ్దయాల్ తమ్ముడు తుకారాం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండే బుట్కీ పట్టణంలో పోలీసులకు దొరికిపోయాట. బందిపోటు అని చెప్పి లాకప్లో ఉండగానే కథం చేసేస్తారేమోనని అనుమానం వచ్చి స్వయంగా వెళ్ళాడు మా గురువుగారు. చంద్ర మాటల్ని వినగానే తనకు తెలిసిన విషయాల్ని వివరించాడు గంగారాం. పడక కుర్చీలో కూర్చుని ఉన్న కులకర్ణి గారికి క్లియర్గానే వినపడ్డాయి ఆ మాటలు. తన అనుమతి లేకుండా సరిహద్దులు దాటినందుకు కొప్పడాల్సింది పోయి టెన్షన్ నుండి రిలీఫ్ లభించినట్లు తేలికగా నిట్టూర్చారు ఆయన. నాతో కావలసిన పనేమైనా ఉన్నదేమో అడుగు మీ బాస్ని. నన్ను అక్కడికి వచ్చి ఆ వ్యవహారాల్ని హ్యాండిల్ చేయమంటారేమో తెలుసుకో ఉన్నట్లుండి అన్నాడు కోస్గిల్ సిటీలో ఉన్న గంగారాం. అగ్నికి వాయువు తోడైనట్లు పాకిస్తాన్లో ఉన్న షాడోకి ఇప్పుడు గంగారాం కూడా తోడైతే ఎటువంటి గొడవలు సృష్టించబడతాయో ఊహించుకునేసరికి చక్కటి టీ తాగిన తృప్తి మటుమాయం అయిపోయింది కులకర్ణి గారి మనసులో నుంచి. వారు చేసే పాడు వ్యాపారాలు అన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కడికి కదలవలసిన అవసరం లేదని చెప్పు. కంగారుపడి కాళ్ళు విరగదొక్కుకోవలసినంత కష్టం ఇక్కడ ఎవరికి రాలేదని కూడా వివరించు. గంగారాం మాటల్ని చంద్ర తనకు చెప్పకముందే కల్పించుకుంటూ గబగబా అన్నారు ఆయన. ఆ మాటలు క్లియర్గా వినిపించాయి కాబోలు. చిన్నగా నవ్వేశాడు గంగారాం.
పాడు వ్యాపారాలంటే గుర్తుకు వచ్చిన మాట ఒకటి చెప్తాను. ఈ హోమ్ మినిస్టర్ గారి కొత్త పర్సనల్ సెక్రటరీ ఈ మధ్య స్పెషల్ బ్రాంచి అసిస్టెంట్ గుణశేఖర్తో సినిమాలకు షికార్లకు వెళ్తుందట. ఇద్దరికీ కాస్తంత గాఢమైన స్నేహమే ఏర్పడిందట. అయిన దానికి కాని దానికి ఈ మినిస్టర్ గారిని పట్టుకొని వేళ్లాడే మీ బాస్కు చెప్పు ఈ విషయాన్ని, ఇక ఉంటాను అన్నాడు గంగారాం. కాలింగ్ లైన్ను డిస్కనెక్ట్ చేస్తూ కను చివరల నుంచి కులకర్ణి గారి వైపు చూశాడు డ్రైవర్ చంద్ర. వెలిగించుకోకుండా అలాగే చేతిలో పట్టుకు కూర్చున్న సిగార్ని అప్పుడు వెలిగించుకుంటూ నిట్టూర్చారు కులకర్ణి. ఎదుట నిలబడి అటో ఇటో తేల్చుకోవటం చేతకాక వెనక నుంచి దొంగ దెబ్బ తీయటానికి యావచ్చక్తిని వినియోగిస్తున్నది స్పెషల్ బ్రాంచి. హోమ్ మినిస్టర్ గారితో సిఐబికి ఉన్న అనుబంధాన్ని నాశనం చేయటం కోసం ఆయన సెక్రటరీని తమ వలలోకి లాగారు స్పెషల్ బ్రాంచి అధికారులు. గుణశేఖర్ ఆమెతో స్నేహం చేయటం అనేది వట్టి నాటకం. ఆమె ద్వారా తాము అనుకున్నది సాధించటం కోసం వాళ్ళు ఆడుతున్న డ్రామా. గంగారాంకి కూడా ఆ విషయం తెలిసిపోయింది. ఏదో ఒకటి చేసి స్పెషల్ బ్రాంచి ఆటను కట్టించేయాల్సిన సమయం దగ్గరికి వచ్చేసింది. నోటితో చెప్పకపోయినా కులకర్ణి గారి మనసులో మెదులుతున్న మాటలు ఏమిటో తేలికగానే అర్థమైపోయాయి చంద్రకి. పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారకముందే ఈ విషయాన్ని మినిస్టర్ గారి దృష్టిలోకి తీసుకుపోవటం బాగుంటుంది కదా సార్ అని సలహా ఇవ్వబోయి ఆఖరి క్షణంలో ఆ మాటల్ని మృంగేశాడు అతను. సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేసేస్తుంది ఆ చర్య. మినిస్టర్ గారి దగ్గర తమ పరపతిని పునరుద్ధరించుకోవటానికి అటువంటి అసహ్యకరమైన నిందలు వేస్తున్నట్లు ప్రచారాన్ని మొదలు పెడుతుంది స్పెషల్ బ్రాంచి. ఎన్నో రకాల ట్రబుల్స్ని కనురెప్పలు కూడా కదిలించకుండా ఫేస్ చేయగల తమ బాస్ ఇప్పుడు ఎదురైన ఈ చిక్కు సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలన్న ఉత్సుకత అధికం అయింది చంద్రకు. సిగార్ పొగను గుప్పున బయటికి వదులుతూ ఆ విషయాన్ని గురించి కులకర్ణి గారు తనతో చర్చిస్తారని ఎదురుచూసిన చంద్రకు ఆశాభంగం కలిగింది. సరైన సమయం వచ్చినప్పుడు చూసుకుందాం, ఎప్పుడో జరగబోయే పెళ్లికి ఇప్పటి నుంచి బాజాల్ని మ్రోగించటం అవివేకం అంటూ అతని దగ్గర సెల్యులర్ ఫోన్ను అందుకొని హెడ్ క్వార్టర్స్కి రింగ్ చేశారు కులకర్ణి. డ్యూటీలో ఉన్నది రిసెప్షనిస్ట్ బెట్టి వెంటనే సమాధానం ఇచ్చింది. ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన గందరగోళానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించమని చెప్పాను. ఐ వాంట్ దట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ. ఇంకో టీని తెప్పించమని చంద్రకు సైగ చేస్తూ బెట్టీకి ఆర్డర్ ఇచ్చారు ఆయన. దూరంలో నిలబడిన లకడివాలాను దగ్గరికి పిలిచి చంద్ర ఛాయ్ను తెప్పించే సమయానికి కులకర్ణి గారు కోరిన ఇన్ఫర్మేషన్ని రెడీ చేసింది బెట్టి. పాకిస్తాన్ స్పెషల్ బ్రాంచి అసిస్టెంట్ డైరెక్టర్ నజీమాకు అగుపించినట్లే అగుపించి మటుమాయం అయిపోయిన ఆ క్రిమినల్ ఐడెంటిటీ ఇంకా ఎవరికీ తెలియలేదు. బుట్కి పట్టణ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రాన్ని నాశనం చేయటం కోసం పరాయి దేశాల నుండి వచ్చిన విద్రోహిగా భావించి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. బుట్కి పట్టణంలో పోలీస్ నిఘాని అధికం చేశారు. ఏ క్షణంలోనైనా ఆ వ్యక్తి పట్టుబడవచ్చని ఆ ప్రభుత్వ అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు. లక్డీవాలా తీసుకువచ్చి చేతికి ఇచ్చిన ఛాయ్ని 2 గుక్కల్లో ఫినిష్ చేసి ఆనందంగా నవ్వారు కులకర్ణి. బుట్కి పట్టణంలోని ఏదో పోలీస్ స్టేషన్లో బంధితుడైన తుకారాంను విడిపించడానికి వెళ్ళి దారుణమైన నిందను నెత్తిన వేసుకున్నాడు షాడో. అతని కదలికలు ఎలా ఉంటాయో, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మొదలైన వివరాలు తప్ప ఖచ్చితంగా అతడి ఆకారాన్ని సూచించే ఫోటోలు పాకిస్తాన్లో ఎవరి దగ్గర లేవు. అందువల్ల నజీమా అతన్ని రికగ్నైజ్ చేయలేకపోయింది. కంప్యూటర్లను మించిన మేధాశక్తి సంపన్నురాలు ఆమె. అనుకోని ప్రదేశంలో ఎదురు చూడని విధంగా అతను కనిపించటం వల్ల వెంటనే గుర్తుపట్టలేకపోయింది. కానీ కొంచెం వ్యవధి ఇస్తే క్షణాల మీద బయట పెట్టేస్తుంది అతని బండారాన్ని. ఆ పని జరిగే లోపుగా వెళ్ళిన పనిని పూర్తి చేసుకొని యువతలకి వచ్చేయగలడా తమ పెద్ద మనిషి? ఆ మాట మనసులో మెదులుతూ ఉండగానే మరో ఆలోచన ఎంటర్ అయ్యేసరికి తగ్గిపోయిందనుకున్న తలనొప్పి మరోసారి ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది కులకర్ణి గారికి. బుట్కి పట్టణంలోని పోలీస్ స్టేషన్స్ని గాలించి బంధితుడైన తన స్నేహితుడిని విడిపించడం ఏమంత కష్టమైన పని కాదు షాడోకి. అవలీలగా చేసేయగలడు అతడు ఆ పనిని. కానీ ఆ పనిని మాత్రమే పూర్తి చేసుకొని వెనక్కి వచ్చేస్తాడా అతను? తనకు సంబంధించని ఇతర పనుల్లో వేళ్లు పెట్టి లేనిపోని తలనొప్పుల్ని నెత్తిమీదికి తెచ్చుకోకుండా ఆగుతాడా? సమాధానం లభించని ఆ ప్రశ్న తన అనీజినెస్ని మరింత అధికం చేస్తున్నట్లు అనిపించి చికాకుగా తల విదిలించాడు కులకర్ణి. పడక కుర్చీలో నుంచి లేచి అంబాసిడర్ వైపు అడుగులు వేశారు. అక్కడ జరుగుతున్న సంభాషణ తన చెవులకు చేరనంత దూరంలో నిలబడి ఉన్న లకడివాలాను దగ్గరికి పిలిచాడు చంద్ర.
తాము తాగిన టీలకు డబ్బు చెల్లించాడు. రెండో కస్టమర్ అక్కడికి రాకుండా అంతసేపు ఆ ప్రదేశాన్ని తాము ఆకట్టుకున్నందుకు పరిహారంగా మరో కరెన్సీ నోటును అందించి అంబాసిడర్ స్టార్ట్ చేశాడు.